Hello my dear student, you see the another problem. Find mean, mode and median. Mode, median మనం find out చేయాలి. Given probability density function ఇచ్చాడు f of x is equal to 1 by 2 sin x 0 less than x less than pi. ఓకే, సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మీన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మీన్ is equal to ఏ మనకు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మనకు ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా ఫార్ములా. దిస్ ఈజ్ ద మీన్ ఫార్ములా. ఓకే, మీన్ యొక్క ఫార్ములా మనకు. ఓకే, సో కాబట్టి దాట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకు 0 to π ఇచ్చాడు. 0 to π ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 1 by 2 sin x dx. ఓకే, that is equal to 1 by 2 is the constant కాబట్టి పక్కన పెట్టేస్తాం. ఓకే, సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎక్స్ sin x ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ కాస్ ఎక్స్, ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1, కాస్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే sin x, మైనస్ యాస్టీస్గా వస్తుంది. ఏం చేస్తాం, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది మైనస్. ఓకే, that is equal to 1 by 2 ఇది మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్. లిమిట్స్ ఏముండే మనకు 0 to π, 0 to π. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 పై సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ పై కాస్ పై ప్లస్ సైన్ పై మైనస్ లోయర్ లిమిట్ 0 పెడితే ఎక్స్ ప్లస్లో 0 పెడితే 0 sin 0 0. that is equal to 1 by pi. cos pi అంటే -1, cos pi అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది పై. sin pi అంటే 0, that is equal to 1. పై బై క్యాన్సిల్ is equal to 1. సో మీన్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మోడ్ అంటే ఏమి, d by dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఏమిది d² by dx², d² by dx² డెరివేటివ్ చేయాలి. దాట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాము చూడండి, గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది మనకు 1 by 2 sin x కదా, దాన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, d by dx 1 టైం డెరివేటివ్ చేస్తున్నాం. సో 1 by 2 sin x చేస్తే cos x, sin x చేస్తే cos x. ఓకే, సో అగైన్ డిఫరెన్షియేట్ చేయండి, cos x చేస్తే మైనస్ 1 by 2 sin x. ఓకే, నెక్స్ట్ మనం x వాల్యూ కనుక్కోవాలంటే f డాష్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో f డాష్ ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది, ఇది 1 by 2 cos x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 2 క్రాస్ మల్టిప్లికేషన్ అయితే cos x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 0 ఎప్పుడు వస్తుంది మనకు, cos 90 degreesలో వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు π by 2, x ఈజ్ ఈక్వల్ టు ఏమిది π by 2. సో ఈ π by 2 అనేది తీసుకొని వచ్చి f డాష్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, f ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x ఈజ్ ఈక్వల్ టు π by 2. దిస్ ఈజ్ ద మోడ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. సో ఈ π by 2 తీసుకొని వచ్చి ఏం పెడతారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ π by 2 ఈజ్ ఈక్వల్ టు ఏం అక్కడ మనకు 1 by 2 sin π by 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మోడ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి, ఇక్కడ మనకు ఫైండింగ్ మోడ్. ఓకే, సో మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి గివన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి ఇచ్చిన ఫంక్షన్లో. దాన్నే మోడ్ అంటారు. దాన్ని ఏమంటారు, ఇది మోడ్. అదేవిధంగా మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం కనుక్కోవాలి, ఇక్కడ మీడియన్.
సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇంటిగ్రల్ 0 to m. m అంటే m కనుక్కోవాలి. f of x dx దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్కి ఈక్వల్ చేయాలి. మోడ్కి మనం ఈక్వల్ చేయాలి. సో మనకేమొస్తుంది f of x అంటే 1/2 sin x dx ఈజ్ ఈక్వల్ టు 1/2 sin x ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ కాస్ ఎక్స్. లిమిట్స్ ఏమనుకో 0 to m దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది 1/2. సో 1/2 క్యాన్సిల్. ఏమొస్తుంది కాస్ m మైనస్ కాస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది ట్రాన్స్ఫర్ చేస్తే -1. ఓకే కాస్ m కాస్ 0 వాల్యూ 1 -1. సో కాస్ m -1 వస్తే +1 అవుతుంది. సో కాస్ m ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఎప్పుడు వస్తుంది మనకు కాస్ 90 degreesకి వస్తుంది. సో m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు 5/2. m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ మనకు 5/2 అయింది. సో దిస్ ఈజ్ ద మీడియన్. ఓకే ఏమది మీడియన్ అనమాట. ఓకే సో కాబట్టి తర్వాత మనకు 0కి 5/2కి మధ్య మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రల్ 0 to 5/2 మధ్య ఎలా ఉంటుంది. సో 1/2 sin x dx ఈజ్ ఈక్వల్ టు 1/2 sin x చేస్తే మైనస్ కాస్ ఎక్స్. లిమిట్స్ 0 to 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 cos 5/2 మైనస్ కాస్ 0. సో -1/2 cos 5/2 అంటే 0 అవుతుంది. cos 0 అంటే 1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. దిస్ ఈజ్ ద అవర్ ఇన్ బిట్వీన్ 0x లెస్ దాన్ 5/2 అంటే ఏమి ఇక్కడ మనకి పైకి అంటే 0 5/2కి మధ్య ఇది మీడియన్ అంటే సెంటర్ కదా. సో సెంటర్ అనమాట. ఓకే సో కాబట్టి దిస్ ఈజ్ ద అవర్ ఫైనల్ సొల్యూషన్. సో ఈ విధంగా ప్రతి ప్రాబ్లమ్ కూడా ఇలాగ ఉంటాయి అన్నమాట. ఓకే సో ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 1 టైం డెరివేటివ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోండి. తర్వాత సెకండ్ టైం కూడా డెరివేటివ్ చేయండి. అప్పుడు దానిలో 5/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది అనమాట. మీడియం కావాలంటే మళ్ళీ 0 to m తీసుకొని మరి చేసుకుంటూ రావాలి. ఓకే మీడియన్ ఇక్కడ కంటిన్యూస్లో అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఓకే సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఇంకో ప్రాబ్లమ్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేస్తే నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఫైండ్ మీన్ అన్నాడు. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చాడు, వాటి యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ మీన్ సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ మీన్ అంటే తెలుసు కదా ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మీన్ అంటే ఏం మనకి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్. లిమిట్స్ ఏం 0 to 1 dx ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ మీన్ కనుక్కోవాలంటే 1 to 2 x ఇంటూ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ దీని లిమిట్స్ ఏమి 2 to 3 x ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 dx. ఓకే మీన్ అంటే ఏమి ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అన్ని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇస్తే అన్నీ కూడా మనం ఏం చేయాలి యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఇది ఏమొస్తుంది మనకు ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ 1 to 2 ఎక్స్ క్యూబ్ dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 ఇది ఏమొస్తుంది ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ dx. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ ఏమి 0 to 1.
ఎక్స్ క్యూబ్ చేస్తే ఎక్స్ పవర్ 4/4 లిమిట్స్ 1 to 2 ప్లస్ దీన్ని చేస్తే ఎక్స్ పవర్ 5/5 ప్లస్ ఎక్స్ని చేస్తే x²/2 లిమిట్స్ ఏమి 2 to 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1³/2 అంటే 1/3, లోయర్ లిమిట్ 0 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ 2^4 అంటే ఏమి 16/4 మైనస్ 1^4 అంటే 4 ప్లస్ ఇక్కడ 3^5 ప్లస్ 3^2 ఓకే, మైనస్ లోయర్ లిమిట్ 2^5/5 మైనస్ 2^2 that is equal to 1/3 plus 4 minus 1/4 plus 3^5. 3^5 అంటే ఏమి 3^5 అంటే 5 into 5 25 5 5 is 25 25 is 625. So 625 into 5 cancel plus 3² అంటే 9/2. ఇది 2^5 అంటే ఏమి 2 into 5 టైమ్స్ వేసుకోండి. 2 2 is 4 4 2 is 8 8 2 is 16 16 2 is 32 32/5 2 క్యాన్సిల్ మైనస్ 2. సో ఇదంతా సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ ద మీన్. ఇదంతా సింప్లిఫై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇదంతా సింప్లిఫై చేసుకోవచ్చు మీరు. సో దిస్ ఈజ్ ద మీన్ వాల్యూ. ఒకవేళ వేరియన్స్ కావాలనుకోండి, సో మీన్ వాల్యూ మీకు వస్తుంది, మీన్ వాల్యూ మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీన్, ఒకవేళ మీన్ అడగలేదు, వేరియన్స్ అడగలేదు, ఒకవేళ వేరియన్స్ అడిగితే ఏమొస్తుంది, ఇదంతా మ్యూ అనుకుందాం, సింప్లిఫై చేయగా మ్యూ వచ్చింది అనుకున్నాం. అప్పుడు వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు, లిమిట్స్ 0 to 1 x minus mu ఇంటూ f of x dx ప్లస్ ఇదేమొస్తుంది, ఇది 1 to 2 x minus mu whole square into x² dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 x minus mu whole square into x³ plus 1 dx. ఇదంతా a minus హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకొని మల్టిప్లై చేసుకొని చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం రిమైనింగ్ మీరు ట్రై చేసుకోండి. సో వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ కావాలనుకోండి, ఏమిది వేరియన్స్ అనమాట, వేరియన్స్. ఓకే, వేరియన్స్ ఇది. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే ఏమి, స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనకు స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఏమి, వేరియన్స్, రూట్ ఆఫ్ వేరియన్స్ వేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సో ఇలాగ సో మెనీ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఫంక్షన్ని మనం యాడ్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు కంటిన్యూస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ మీరు ప్రాబ్లమ్స్ ఇలా ట్రై చేసుకోవాలి. టుమారో ఐ విల్ డిస్కస్ డిస్ట్రిబ్యూషన్ అంటే పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఉన్నాయి. టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ. ఓకే, ఇవన్నీ కూడా మనము చేసుకోవాలన్నమాట. ఓకే.